గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యుద్ధానికి వెళ్తున్నట్టు డ్రెస్ మామయ్య. మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకొచ్చాను, మన పలుకుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను. అట్మాస్ఫియర్ మామయ్య వాళ్ళు వస్తున్నారు. పెద్ద రౌడీలు కొండాలన్నావు, గన్నులు పట్టుకొస్తారనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేంటి? వాళ్ళ ముందు పావురాలాగా వస్తారు, ఆ తర్వాతే పాముల్లా మారిపోతారు. వాళ్ళు ఆడించే ఫ్రూట్ మన దగ్గర ఉంది కదా, నువ్వేం భయపడమాక. హలో బా, నమస్తే. మిలిటరీలో గన్ను పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా? బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంత మంది నలిపేసిండో. నమస్తే. నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి? కూర్చోండి. నీ సూట్ బాగుందివా. కళామందిర్ ఓపెనింగ్ వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చావేంటి? పైగా అదో సిగ్గోటి. అమ్మయ్యా, కనీసం మేనర్స్ తెలియదు మీ ఫ్యామిలీకి. మీ వైద్య వృత్తి ఎలా ఉంది? అది బాగానే ఉందండి. అవునులే, కుడి చేత్తో కత్తి పట్టుకుని 500 ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల. మొన్న ఆగస్టు 24 మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను. కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు. మీ మేనల్లుడిని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు. చేతులతో దేనా చోట కత్తులు పెడతారు, వీటికేమో పదులుండదు. ఇవి మంచిగున్నాయి. నువ్వు బెండవకు మామ, బెండవకు. నాకు భయం వేసేస్తుందిరా బాబు. ఇది బాగుంది. ఏంటి మీకు తగ్గట్లేదా? మీకు కూడా కావాలా? మిలిటరీ రోడే కదా బాబు, తలిగిచ్చేసాడులే నువ్వు గాని. రండి హోమ్ మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి. మనం బిల్డప్ కోసం పిలిస్తే ఆళ్ళకు ముద్దులు పెట్టేస్తాడు ఏంటి? నమస్కారం సార్. ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు? ఆనందరావు ఏదో పని ఉందంటే. అబ్బాయి ఏం లేదు, ఊరనే పిలిచాను. పర్లే ఏదైనా ఉంటే చెప్పు. అబ్బాయి ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? నా రాజకీయ గురువు. ఉంటానయ్యా. మంచి టైంకి వచ్చినావు, తినేసిపో. ఆ మాట అన్నందుకే నాకెంతో భాగ్యమయ్యా. వెళ్ళొస్తానయ్యా. సర్లే, మంచిది. నువ్వు బెండవకు మామ. డాక్టర్ గా మంచి రాబడే కాదు, సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది. చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అప్పుడే పెళ్ళేంటండి, అమ్మాయి చదువు పూర్తి కాకుండా. ఏమ్మా, ఆనందరావు గారు నువ్వు 14 ఏటే కదా పెళ్లి చేసుకున్నావు. మా పెళ్లి గురించి ఈయనకెలా తెలిసింది? పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో. వాళ్ళిద్దరే ఇష్టపడుతున్నారు, తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది. అది కాదండి. చూడమ్మా, మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి. ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది. మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం. ఏమంటారా ఆనందరావు గారు? నీ మాట నా మాట అండి. నువ్వు బెండవకు మామ. బెండేంటారు బాబు, మొత్తం నీరంతా తీసేసాడు. డేరింగ్ అన్నావు, డాషింగ్ అన్నావు, తాండ్ర పాపరాలు తొడగొట్టు, నరసింహనాయుడులాగా నరికేస్తా అన్నావు. బెండపర లెవెల్ బెండ్ అయిపోయి వాళ్ళ ముందు చివరికి నా కొంప ముంచావు. వాళ్ళు నన్ను చూడగానే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా? నేను ఎక్కువ మాట్లాడాను అనుకో, నా డెత్ రేట్ చెప్పేటట్టు ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? నాకు ఇంకేం చెప్పద్దు నువ్వు. అది కాదురా, మీ అమ్మ నాన్న పోతూ నిన్ను మా చేతిలో పెట్టారురా. ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో, హోల్సేల్ గా మన ముగ్గురు ప్రాణాలు పోతాయిరా బాబు. బాబు అవును బాబు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీ మావయ్య వెతికితే దొరకని సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది. మామయ్య, ఎన్నాళ్ళ నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మధుని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా? చెప్దాం అనుకున్నాను, ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను. ఏంట్రా స్పీడు? పోలీసులు పన్ను తప్పుతారా బాబు? సిగ్నల్స్ ఉన్నారా? అది కెమెరాలో ఉంటారా బాబు? వెళ్ళకపోయారు బాబా.
సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి మీ పబ్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీ నాకు కావాలి ప్లీజ్ సార్. అది నా లైఫ్కి సంబంధించింది. థ్యాంక్ యూ. చెల్లె పెళ్లి ఫిక్స్ అయినందుకు మస్తు ఖుషిగా ఉందిరా. అవునా మాకు కూడా. మన చెల్లెమ్మ పెళ్లి అంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలి, 10 తరాలు యాదుండాలి. ఈ జేజే ఇంట్లో పెండ్లంటే జేజమ్మలు కూడా జేజేలు పలకాలి. రా బావా. ఎవడరా మీకు బావా? మీ చీప్ ప్లాన్ తో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ సీడీలో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి. కాదని మీరు మాట్లాడితే ఏటీవీ, ఈటీవీ, మా టీవీ, ఎన్టీవీ, మీ చెల్లెలకి, మీ ఊర్లో వాళ్ళకి, ఫైనల్ కి మీ బాబుకి, సారీ మీ పెద్దానికి ఇదే ఎఫెక్ట్ లో సీడీ అవుతుంది. బీ కేర్ఫుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ చెల్లెని నేను పెళ్లి చేసుకోను. ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. బాపు, రే దుర్గా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా. అట్లనే బాపు. Hello sir, this is John. As you said, GVK Foundations ki 25 crores check పంపించారు సార్. అలాగే నాగార్జున గారితో మీ మీటింగ్ అయిన తర్వాత మీకు స్విట్జర్లాండ్ టూర్ ఉంది సార్. అక్కడ ఫ్యాషన్ గార్మెంట్స్ కాంట్రాక్ట్ కోసం మిస్టర్ థామస్ ని కాంటాక్ట్ చేసింది సార్. అండ్ బిలీవ్ మీ, దే ఆర్ really happy with this. So 3 o'clock మీ flight and all arrangements have been made. So all you have to do is take the flight sir and let me know the news. Have a safe flight. ఎక్స్క్యూజ్ మీ మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? I lost my phone. ఇదేనా మీ ఫోన్? It's mine. Thank you. Hi, this is Aditya Malhotra. I go by Adi. I'm Madhurima and you can call me Madhu. Nice name and nice meeting you. Thank you. Bye. By the way, you're looking so sexy. Sir, బాగా చేశారా సార్? సూపర్ బ్రదర్. ఇంకా 2 సీన్స్ ఉన్నాయి, అది కూడా నువ్వు బాగా చేసావు అనుకో, నువ్వు హీరోడం ఖాయమయ్యా. థ్యాంక్ యూ సార్. మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్. మా వాడు ఆల్రెడీ ఆ అమ్మాయితో అల్లుకుపోతున్నాడు. ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినవురా. అన్నా నాయన రేపు ఇక్కడికి వస్తుండంట. భావన ఒకసారి కలవాలంటుండు. భావన రప్పేయడం మా వల్ల కావట్లేదన్నా, నువ్వేదో చేయాలి. వానికి ఫోన్ కలిపిరా. హలో, ఏం బావా, ఏడున్నావు? ఎవడరా నువ్వు? ఏం రో, గొంతు పెరుగుతుంది. నే దుర్గాని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవడికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో, కావాలంటే కారు పంపిస్తాను. చూడు బావా, అచ్చు తప్పు, ఆ ఒక్కటే అనొద్దు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఎక్కువ మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి? సరే, ఇంతకు విషయం ఏంటి చెప్పు. బాపు 4 రోజుల కంటే ఎక్కువ బతకడంట. ఆయనకు బాధ కలిగించే పని ఏది చేసినా మళ్లీ గుండెపోటు రావచ్చని డాక్టర్లు చెప్పారు. బాపు నిన్ను చూడాలంటుండు, అర్థం చేసుకునిరా.
సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయాలని స్వామి చదువుకున్నాను కాబట్టి వస్తున్నాను. నీ ఓదారు పేదకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. Cheers. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో కేరస్ పటల్ అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కదా సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావు సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు?
మళ్ళీ ఇంత చాపినవు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుబోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్లే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడువా. నేను కొట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తాడు బాబు, రండి బాబు. చంపేస్తాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చాపానా? ఇలా చాపానా? అంతెందుకు చాపినవురా? పిలువురా అని. పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడలేదు. పెద్దాయన పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి. దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండెపోటుతో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండెలో ఆపే. ఇందుకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా, అయ్యా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా? 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు. వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రారా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మందు తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మందు ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు.
అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గా? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగు. సార్ 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 బిల్లు. 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ 1,20,000 సార్ బిల్లు. పంపించారా? 1,20,000. 1,20,000? అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగామో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగామరా? మేము అసలు బీర్ తాగామంటరా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు. నన్నే కొట్టారా? మీ సంగతి చూడరా? ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్నెప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు? తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా ఎక్కడ్రా మా బావ? ఇక్కడ గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. మన వాళ్ళని కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవరో చేసే కొడుకులాడు సార్. ఏంటి చేసే కొడుకులా? నానాని పోగొట్టుకుని 20 సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా? మళ్ళీ వదిలేది లేదురా, వదలను. రే తమ్మి, అన్నా చెల్లెమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండంట. నడువు పోదాం. చిన్నోనికి కూడా ఫోన్ చేయి. ఏం సార్ కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినాడు పొలోమని వెళ్ళిపోతున్నారు మీరు. సాలే కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా. అది కాదు సార్, ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. అబ్బే చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీ భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్. ఆ తర్వాత లవ్వే. థ్యాంక్స్ రవి. లెట్స్ గెట్ ఇంటు అగ్రిమెంట్ దెన్. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏయ్ ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఈ పెనేది సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా. నాకు ఫైట్లు రావు సార్, నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది. బిల్లు కట్టినట్లేరు, కరెంటు కట్ చేసిరు. రేయ్ నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో గాని కసం తిని చెప్తున్నా, ఈ దినం వాణ్ణి ఖతం చేసే పోతా. చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్? సార్ కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్. చోప్. రేయ్ నువ్వింకా బతికే ఉన్నావురా? మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకెంత ధైర్యం రా? మీ గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. అబే ఎక్కడ్రా నా చెల్లెలు?
లేపేస్తారు. నాకు ఈ ఫీల్డ్ కొత్త. నీకు జుట్టు ఉంటే దెబ్బ తగలేదు కదా, మ్యూజియం ఆలు వాడు జుట్టు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో గుండా. ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో. రాని ఇటు గుండు చెత్త కొడతాను. ఆ గుండుగాడు వస్తాంటే ఈ బండిగాడు వచ్చాడేంటి? అమ్మో, ఎవడా కొట్టి పారిపోయింది? లాగండి లాగండి. ఎవడ కొట్టి పారిపోయాడండి? అదిగో ఆడే. సార్ కొడతాను, గట్టిగా పట్టుకోండి. కాలు మీద కొడతాను, కదలకుండా సారీ సార్, ఈసారి మొత్తం మిస్ అవద్దు. ఫేస్ మీద కొడతాను, గట్టిగా పట్టుకోండి. మళ్ళీ ఎస్కేప్ అయిపోయాడు సార్. వాళ్ళని కొట్టనికొచ్చావా? సార్ సీ సార్, ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ కాంట్ ఫైట్. ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ మై ఫైట్. మళ్ళీ ఇడికి తగిలిందా? చెల్లెని తీసుకొని పో. రేయ్, మా నాయన ప్రాణభిక్ష పెట్టినోడిని నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా. లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక. హలో మధు. హాయ్ సుబ్బు, ఏంటి ఈ టైంలో? చిన్న గొడవ, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. యాక్సిడెంటా? అంతా ఓకే కదా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను రేపు వచ్చి కలుస్తాను. ఓకే? ఈ రోజు కలవటం కుదరదా? సారీ సుబ్బు, రేపు ఫ్యాషన్ షో ఉంది, డ్రెస్ రెడీ చేయాలి. రియలీ బిజీయా? ఓకే, యూ టేక్ కేర్. బై. Who is the dog? అంత ఇంపార్టెంట్ కాదు. Darling. థ్యాంక్ యూ. స్టాప్ ఇట్ యార్. సార్, మనం అరేంజ్ చేసిన మోడల్ ఎరగదీసి యాక్ట్ చేసి మనం అనుకున్న సాధించారు సార్. మీరు ఇక ఈ సినిమాని సుబ్బుకి చూపించడానికి ప్లాన్ చేసుకోండి. రచ్చే. నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే. ఎవడరా అదే? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా నీకు చెప్పిరానికి? లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్, ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే. రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 months టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు గాని నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది? అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడంకాయలు బాలరాజ్. వీళ్ళెందుకు పిలిచారు సార్? గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా? వీళ్ళు అంతే. 25వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. 25 అంటే మరీ ఎక్కువగా ఉందన్నా. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా, పార్టీ అయితే బానే జమాయించేసినావు. గానా భజన కూడా అంటే అంతా. అయ్యో ఓకే సుబ్బు. నువ్వా? రా గుద్ది చంపే. ఏ రోజైతే నేను కలిసానో ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు.
కంపెనీస్ ఎవరైనా ఉన్నారా? జానీ సార్, రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను? ఒక అమ్మాయి తీసుకొచ్చింది. రాత్రంతా మెలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడు 1 minute. ఏం అవ్వలేదుగా? ఏమవ్వలేదండి. ఐఎమ్ సారీ. ఎందుకండి? నిన్న మమ్మల్ని కుట్టినందుకు ఐఎమ్ నాట్ ఇన్ మై సెన్సెస్. ఇట్స్ ఓకే. అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా? మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా. అయితే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు. ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. అది కరెక్టే, కానీ ఫ్రెండ్స్ హలో, ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? ఇష్టమే. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే. ముందు చెయ్యివ్వండి, తర్వాత పార్టీ సంగతి చూద్దాం. నా చేయి పెట్టుకునే దాకా వదిలేలేరే. ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చెయ్యకపోతేనే ఫీల్ అవుతాను. ఏమైంది? ఇందా కింద పడ్డప్పుడు బురదలో చేయి పడిపోయింది. అరే, వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనమయ్యారు. మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విలీనం చేద్దాం. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి 2nd ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd ఫ్లోర్ లో ఉన్న సుబ్బుని 5th ఫ్లోర్ కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవ్వగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే వద్దు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వైర్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లు లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా, తెల్లగా, అందంగా ఉండాలి. బాగా చదువుకుని కూడా ఉండాలి. దీని అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అండి. ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది. గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవురా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. ఈ లవ్ గురుగడి ఇచ్చే ఐడియాలు పనిచేస్తాయో లేదో. అవ్వన్నా, ఎవరు బిల్లు కొట్టింది? డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 1,00,000 రూపాయల చత్. ఇయ్యాల రేపు మనుషుల కంటే కుక్కల బతికే మంచుకున్నదిరా. లోపడబెట్టు.
ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్లో కాస్ట్లీ స్టేట్ ఏంటమ్మా? మేము ఇచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్సా? నాకు గొరక పెట్టే అలవాటు కూడా లేదే. కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతుంటే చాలా స్వీట్ గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తొచ్చుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంతకుముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడ్డం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా? అవును, నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను. ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. ఓ అవును, మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా? అవునండి, ఎందుకో తెలీదు, అందరితోనూ తొందరగా కలవలేను. బాగా దగ్గర వాళ్ళు అనిపిస్తేనే మాట్లాడగలను. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం. సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఏంటి పాడడానికి వెళ్తున్నారా? లేదు లేదు, నేను పాడితే ఇక్కడ మధు, లీవ్ మీ మధు. మధు, you take care. మధు, మధు, నేనేం మాట్లాడినా నువ్వు విని పరిస్థితుల్లో లేవు. రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. డోంట్ గో. సుబ్బు, నీ ఫోన్ మర్చిపోయావు. హలో సుబ్బు, నేను సంజనని. ఏ, నా సుబ్బుతో నీకేం పనే? అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా? మెడిసిన్ చదవడం కాదు, మేనర్స్ నేర్చుకో. సార్, మీతో వచ్చిన సంజన. సంజన తను ఊరెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ మీకు ఇమ్మంది. జానకి రామయ్య ఊళ్ళో తన కూతురు పెళ్లి హడావుల్లో ఉన్నాడు. ఏం సార్ ఇంకా ఆలోచిస్తారు? వాళ్ళను చంపడానికి ఇదే సరైన అవకాశం. చంపడం కాదురా, ఆ పెళ్లిని ఆపాలి. పెళ్లి ఆగిపోవడం చూసి వాళ్ళందరూ అవమానంతో చావాలి. సంజన, నేను నీతో మాట్లాడాలి. ఐ లవ్ యూ సంజన, ఐ రియలీ డూ. బావా, అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డాం. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కొన్ని తప్పులు కూడా చేసాం. నువ్వు మా అమ్మకు క్షమించాలి బావా, ప్లీజ్. ప్లీజ్. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే 2 దేశాలకి చెడ్డ పేరు వస్తాయి. కానీ మీరు చేసిన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల 2 మనసులు కలిసాయి. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. yes దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడురా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. యువర్ ఏ టీమ్ లీడర్. బాయ్స్, పిచ్ మూడ్. ఓకే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్.
నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చంపించేవాడిని. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజని పేరు పెడితే నీ ప్రాస కోసం గుడొక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదేంట్రా? అది వేరే టీం కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినావు? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాంరా, గీ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు, దాన్ని తీసేద్దాం. సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గనేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాన్ని వేసేయాలని మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడతారా? దుర్గాన్ని వేసేయాలి అంతే. అంతే. దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరనుకున్నారా? సాక్షాత్ తీరేరా దుర్గా గారు. జరైతే చచ్చేది గొర్రె. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్ మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్, సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేని జాలి చూపించద్దు. కుమ్మేని అంతే. లెఫ్ట్ రైట్. అదే ఆలోచనలు ఉన్నావురా? లేదన్నా, ఈ తాగుబోతు ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడన్నా. నువ్వంటే నాకెంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతానన్నా. ఇంత జాపినావు కదరా? లేదులే అన్నా, ఏం ఫీల్ అవ్వలేదు. ఈడెవడండి పొద్దున తాగేసి వచ్చినట్టున్నాడు. సార్ ఇది ఎవరు పెళ్లి? ఫ్రెండ్ పెళ్లి. అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దునే దాడానికి నాకైనా బుద్ధిగా అనుకున్నారా? అందుకే 2 రోజుల ముందే ఆయన. సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమామ కదండి? నమస్కారం సార్. నమస్కారం. నేను సుబ్బు వాళ్ళ మేనమామ గాను. అయినా నమస్కారం సార్. ఎందుకు? సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ ఫిల్ అని విన్నానండి. సుబ్బు వాళ్ళ మేనమామ గారు ఈయనే. సార్ మీరు చాలా మంచోడని ఇప్పుడే విన్నాను సార్. ఈ శుభ సందర్భాన నేను మేనేజ్ చేస్తాను, మీరు మ్యారేజ్ చూడండి. ప్రొసీడ్. అమ్మా, కొద్దిసేపట్లో చెల్లెమ్మ పెళ్లి జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకున్నవాణ్ణి, అంతకంటే మంచి మనసున్నవాణ్ణి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తుందమ్మా. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైతే ఇంటి పేరు మారుతుంది, కానీ ఈ పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు మన ఇంటి పద్ధతులు కూడా మారుతాయి. చెల్లెమ్మ బావతో 7 అడుగులు నడవడం కోసం మేం చాలా తప్పటడుగులు వేశాం. మమ్మల్ని క్షమించు. వాళ్ళని దీవించు. అన్నా, హలో, తమ్ముళ్ళు ఏడరా? सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ
దుర్గా, జీలకర్ర బెల్లంతో ప్రారంభమయ్యే పెళ్లి తాళి కట్టడంతో ముగుస్తుంది. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభం రా. నాకు ఈ పెళ్లి ప్రశాంతంగా చూడాలనుందిరా. జీలకర్ర బెల్లం తీసుకోండి. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభం రా. చూడు, లోపల నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది. దయచేసి ఇక్కడ గొడవ చేయదు. మీకు దండం పెడుతున్నా. నేనిక్కడికి వచ్చింది నీ చెల్లెలు పెళ్లి చూడటానికి కాదురా, ఆపడానికి. కావాలంటే నా ప్రాణం తీసుకో. నా చెల్లి పెళ్లి మాత్రం ఆపడానికి వీల్లేదు. ఏంటండి గొడవ? తాళి కట్టడం పూర్తయిందా? అయింది. అంటే నా చిట్టి తల్లి ఈ రోజు నుంచి నీ భార్య. ఇంకా ఏంట్రా చూసేది? ఎవడరా నా కొడుకుల్ని కొట్టింది? చంపేస్తాను రా రే. నీ కొడుకులే కాదురా, నువ్వు కూడా పోతావు నా చేతిలో. మా ఫ్యామిలీ మీద చెయ్యేస్తాను, నరికేస్తాను రా. ఇలా మన సాఫ్ట్వేర్ సుబ్బు హార్డ్వేర్ ఫ్యామిలీ అండ చూసుకుని హార్డ్ గా మారిపోయాడు. ఇలా అందరూ కలిస్తే డిస్కషన్. And for more videos, please subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.